నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠ వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రాజే. గురుదత్త. శ్రీ గురుదత్త. అక్క, ముందుగా మీకు దత్త జయంతి శుభాకాంక్షలు అక్క. పద్మిని, నీకు కూడా దత్త జయంతి శుభాకాంక్షలు. మన రెడ్ టీవీ దత్త డివోటీస్ అందరికి కూడా దత్త జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మార్గశీర్ష మాసం దత్తుడికి దత్తమైనటువంటి మాసం. ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను. చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది అవును ఇలా చెప్పటం. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి అవతరించినటువంటి రోజు అంటే అది మామూలు విషయం కాదు. మార్గశీర్ష మాసం పుణ్యం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు దత్త భక్తులు అందరూ కూడా. ఎప్పుడెప్పుడు వస్తుందా మార్గశీర్ష మాసం అని. దత్తపీఠాన్ని కూడా మీరు పెట్టడం జరిగింది. 6 నెలలు అయిపోతుంది. డిసెంబర్ కి 6 నెలలు అయిపోతాయి. ఖచ్చితంగా అయిపోతాయి. సో మరి దత్తపీఠంలో ఏం జరగబోతోంది? 14వ తారీఖు జయంతి కాబట్టి ఎటువంటి ఉత్సవాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అసలు మాకు కూడా చెప్పండి అక్క. స్వామి స్ఫురణ కల్పించారు పద్మిని. ఏం చేయకూడదు అసలు, నేను దత్త జయంతి చేయకూడదు, పిఠాపురం వెళ్తున్నాను కదా అనుకున్నాను. అలా ఎలా చేయవు అనే స్ఫురణ వెంటనే పాదయాత్ర చేస్తున్నారు. అవును, మీరు 13వ తారీఖు రిటర్న్ అయితే 13 రిటర్న్, 12 రిటర్న్ అయితే 14 మళ్ళీ దత్త జయంతి. 12 వరకు నడుస్తాము, 13 వస్తాను. వెంటనే దత్త జయంతి. 14, 15, 16 దత్త జయంతి. స్వామి వెంటనే దత్త జయంతి ఎలా చేయవు అని స్ఫురణ కల్పించారు. భయం ఎట్లేదా మీకు? కాళ్ళు ఏమైనా వాచిపోతాయేమో, నేను నడవగలనా లేదా? ఏం లేదు, ఏమి లేదు, స్వామి ఉన్నారు అన్నిటికీ స్వామి ఉన్నారు. థ్యాంక్ యూ రా. అయితే స్వామి ఏం స్ఫురణ ఇచ్చారు అంటే, శ్రీపాద స్వామి ఖచ్చితంగా నువ్వు అహోరాత్రి మహాయజ్ఞం చెయ్యాలి పీఠంలో. 14వ తారీఖు ఉదయం నుంచి 17వ తారీఖు ఉదయం వరకు నిర్విరామంగా, ఎక్కడ రాత్రి పగలు అని తేడా లేకుండా యజ్ఞం ఆగకుండా చేయాలి. దాన్ని అహోరాత్రి మహాయజ్ఞము చేయమని శ్రీపాద శ్రీవల్లభ స్వామి చెప్పారు. ఆయన చరిత్రలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరైతే 3 పగళ్ళు 3 రాత్రులు నా నామంతో అయితే యజ్ఞం చేస్తారో సశరీరంగా నేను అక్కడ ఉంటానని అదే స్ఫురణ నాకు కల్పించారు. సశరీరంగా నేను అక్కడ ఉంటాను, నువ్వు చేయాల్సిందే ఈ 3 రోజులు కూడా పీఠంలోనే. 14వ తారీఖు, 15వ తారీఖు, 16వ తారీఖు, శనివారం, ఆదివారం, సోమవారం కంటిన్యూస్ గా రత్ననామ మహాయజ్ఞం జరుగుతుంది. అంతే, కంటిన్యూస్ గా హోమం చేస్తూనే ఉంటాం, యజ్ఞం చేస్తూనే ఉంటాం. నామం కూడా జపిస్తుంది. నామం జపిస్తూ దత్త మూల మంత్రంతో, దత్త మూల మంత్రంతో, దిగంబర నామంతో 2 కలిపి చేస్తాం. హోమం కూడా కంటిన్యూస్ హోమం జరుగుతుంది. కంటిన్యూస్ హోమము నాన్ స్టాప్ గా జరుగుతుంది అనమాట. అలాగే స్వామి ఒక రోజు తామర పువ్వులతో అభిషేకం చేయమన్నారు, ఒక రోజు తులసి దళంతో 1,00,000 తులసితో చేయమన్నారు. అది దత్త పౌర్ణిమ రోజు అంటే డిసెంబర్ 15వ తారీఖు రోజు. ఒక రోజు వచ్చేసి మరుమరాలతో చేయమన్నారు. ఆశ్చర్యంగా చేసి దాన్ని ప్రసాదంగా పంచిపెట్టు అందరికి, నా దత్త జయంతి ప్రసాదంగా అందరికి పంచిపెట్టు. తెలుపు, ఆయన తెల్లటి తెలుపు, మురమురాలంటే పేలాలు, దాంతో చేయమని చెప్పారు. అలాగే 15వ తారీఖు నగర సంకీర్తన చేయమన్నారు తెల్లవారి. అలా అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి పద్మిని. అందరూ ఆహ్వానితులేనా? అందరు ఆహ్వానితులే. హోమంలో పాల్పంచుకోవాలనుకున్న వాళ్ళు మనకి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకంటే 4 గంటలు కొన్ని జంటలకు ఇస్తూ ఉంటాం హోమంలో పాల్గొనే వాళ్ళు. ఎందుకంటే పగలెవరు రాత్రి ఎవరు చేస్తారు అలా కూడా మనము డివైడ్ చేస్తాం అన్నమాట. 3 రోజులు కదా, పగలు కొన్ని జంటలు, రాత్రి కొన్ని జంటలు, సింగిల్ గా వచ్చి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అందరికి జంటలకి అవకాశం ఉండదు కదా, సింగిల్ గానే మేము రాగలమన్న వాళ్ళకి కూడా మనం అవకాశం ఇస్తాం. అద్భుతంగా ఆ 3 రోజులు కూడా చాలా వైభవేతంగా దత్తపీఠంలో దత్త జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రైట్. చాలా చాలా సంతోషం. అంటే మీరు చెప్తూ ఉంటే కళ్ళ ముందు పిక్చర్ అయితే కనిపిస్తుంది ఎంత బాగా జరగబోతోంది అనేది. ఎందుకంటే ఇది స్వామి సంకల్పం, మీరేదో అనేసుకోవటం, మీరు చేసేయాలనుకోవటం కాదు. స్వామి సంకల్పం కాబట్టి మొదటి నుంచి కూడా పీఠం పెట్టడం దగ్గర నుంచి కూడా ఆయన సంకల్పమే. అసలు పెట్టాలన్న సంకల్పమే లేదు. అలాంటిది స్వామి కల్పించారు. ఆయనే వచ్చి కూర్చున్నారు. ఎంత అందంగా ఉంటారో నీకు తెలుసు. అసలు ఆ మూర్తిలోని శక్తి కూడా నీకు తెలుసు. అసలు చాలా ఆయన కన్నులేంటి, ముక్కేంటి, అసలు స్మైల్ చెప్పడానికి వర్ణించడానికి మాటలు రానటువంటి. అయితే ఈ అహోరాత్రి మహాయజ్ఞం చేయటానికి కారణం కూడా ఏం చెప్పారంటే,
జీవాన్ని ఇచ్చేది నేనే. ఉమ్. స్వామి చెప్పారు, జీవాన్ని ఇచ్చేది నేనే, జ్ఞానాన్ని ఇచ్చేది నేనే. ఉమ్. జ్ఞాన సంపద, జీవ సంపద, అలాగే ఆహారం, ప్రతి జీవికి ఆహారం అందించేది నేనే. ఉమ్. అందుకే ఈ యజ్ఞం చేసి తీరాల్సిందే అన్నారు. ఈ యజ్ఞం చేయటం వల్ల ఉమ్. ప్రతి మనిషిలో జీవం అంటే వాళ్ళలోని ట్రాన్స్ఫర్మేషన్ కలుగుతుంది, ఓకే. ఆరోగ్యం వస్తుంది, ఆహారం లభిస్తుంది, బా. జ్ఞానం లభిస్తుంది. ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఉంటారు, మనం చూస్తాం టైంకి ఆహారం మేము తినలేకపోతున్నాం అంటారు, దానివల్ల రకరకాల సమస్యలు. ఒక ఎనర్జీ, ఒక ఉత్తేజాన్ని కూడా స్వామి ఇవ్వబోతున్నారు. జ్ఞాన సంపద, ఆహారము, అలాగే అన్ని రకాలు, ఆరోగ్యము, ఆయుష్, అన్ని, లైఫ్ అంటే ఆయుష్, అది కూడా ఇస్తారని చెప్పారు. వెల్త్, ప్రాస్పరిటీ, నాలెడ్జ్, విజ్డమ్, ఒకటేంటి అన్ని ఇచ్చే దత్తాత్రేయ స్వామి. అద్భుతం. ఆయన ఏం చెప్పారంటే, నాలోని మరో శక్తి అనగా మాత అని కూడా చెప్పారు. సో దత్తపీఠానికి వచ్చి చక్కగా పాలు పంచుకోవచ్చు కార్యక్రమంలో. అంటే సుదూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళ కోసం కూడా చెప్పండి, దత్త జయంతిని ఎలా జరుపుకోవాలి. తప్పకుండా పద్మిని, అవకాశం ఉండే వాళ్ళందరూ రావచ్చు. అవకాశం లేని వాళ్ళకి మీరందరూ కూడా దిగంబర నామము స్మరించుతూ ఈ వీడియో కింద కమెంట్స్ పెట్టండి, ఇన్నిసార్లు మేము స్మరించాము. నామం ఏంటక్క? దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. ఈ నామాన్ని స్మరిస్తూనే ఉండండి. ఆ 3 రోజులు కూడా మీరు ఎన్ని వందల సార్లు, ఎన్ని వేల సార్లు చేశారో స్వామికి చెప్పండి. ఇక్కడ అవుతున్న యజ్ఞంలో మీ యొక్క నామం కూడా అందులో పాలు పంచుకున్నట్టే చేస్తాము, అది ఖచ్చితంగా చేయండి. అయితే ఆ రోజు 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 4వ అధ్యాయము చదువుకోవాలి. ఎవరి దాకా? ఎక్కిరాల భరద్వాజ. ఎక్కిరాల భరద్వాజ గారిది ఇదే బుక్. ఈ బుక్ చదువుకోవటం వల్ల, 1వ అధ్యాయం చదువుకోవటం వల్ల ఏమొస్తుంది అంటే, స్వామి ఏం చెప్పారంటే, దత్త రూపులైన మహాత్ముల దర్శనం ప్రాప్తి కలుగుతుంది ఆ రోజు ముఖ్యంగా. తర్వాత 2వ అధ్యాయం వల్ల గురుభక్తి దృఢపడుట కొరకు, ఆధ్యాత్మిక అభ్యున్నతి కొరకు, కలి ప్రభావం మనపై పడకుండా ఉండటానికి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ దత్త జయంతి రోజు ఈ 3 చదువుకోవాలి. 4వది వచ్చి దత్త దేవుని కృప పొందుటకు. ఆయన కృప ఉంటే ఇంకేం కావాలి మనకి? అందుకే 1, 2, 4 అధ్యాయాలు కనుక చదువుకుంటే ఈ ఫలితాలని మనకి స్వామి ఆ 3 రోజులు ఇస్తున్నారు. దాంతో పాటు సిద్ధమంగళ స్తోత్రం ప్రతి ఒక్కరు కూడా 2498 టైమ్స్ చదువుకోవాలి ఆ 3 రోజుల్లో. 3 రోజుల్లో 2498 సార్లు చదువుకొని మనకి కమెంట్స్ రూపంలో పెట్టాలి. 3 days లో కంప్లీట్ చేయాలి. రైట్. సిద్ధమంగళ స్తోత్రం. అద్భుతం. సాధ్యపడుతుంది కదా? సాధ్యపడుతుంది. రోజుకి ఎన్నిసార్లు చేస్తే అవుతుంది అది? రోజుకి వాళ్ళు కౌంట్లెస్, అంటే కంటిన్యూ కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 4 తీసుకొని కలిసి చదివితే కౌంట్ ఎక్కువ అవుతుంది. వాళ్ళ అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ కలిసి చదువుకుని ఆ కౌంట్ ఇచ్చిన అవుతుంది. అలా కూడా సామూహికం. ఆ సామూహికము, సమిష్టి అంటేనే స్వామికి ఎక్కువ ప్రీతి. ఆ 3 రోజులు గనక ఎవరైతే అలా చేస్తారో ప్రతి విషయంలో స్వామి ముందుండి నడిపిస్తారు. రైట్. చాలా అద్భుతంగా వివరించారు. ఖచ్చితంగా ఇవి చేసుకుని స్వామివారికి 14వ తారీఖు దత్త జయంతి కాబట్టి మరి ఏ ప్రసాదం స్వామివారికి ఖచ్చితంగా పెట్టమంటారు? స్వామికి చాలా ఇష్టమైంది పొంగల్ అంటే చాలా ఇష్టం, గోధుమ హల్వా అంటే చాలా ప్రాణం. గోధుమ హల్వా అంటే చాలా ఇష్టం, గోధుమలతో చేసిన హల్వా. అలాగే పొంగల్ పెట్టొచ్చు. ఎల్లో కలర్ ప్రసాదాలు, ఏదైనా లడ్డు ఎల్లో అని నేను ఎప్పుడు చెప్తుంటాను, మైసూర్ పాక్ అవ్వచ్చు, బందర్ లడ్డు అవ్వచ్చు, బూందీ లడ్డు అవ్వచ్చు, అలా ఎల్లో కలర్ పులిహోర అవ్వచ్చు. పులిహోర కూడా మంచిదే అన్నమాట. అలా ఎల్లో కలర్ ప్రసాదం పెట్టొచ్చు. ఇంకొక నేను చిన్న దత్తుడికి సంబంధించిన ఒక లక్కీ ఇమేజ్ కూడా పెడతాను, దాన్ని అందరూ పెట్టుకొని పూజ చేసుకోండి. ఆ ఫోటో నేను మీకు పంపి, ఆ ఫోటోని పెట్టుకుని చక్కగా పూజ చేయండి. అది ఒక యంత్రము, దత్త యంత్రము. దాన్ని పెట్టుకొని దత్తాత్రేయ స్వామిగా భావించుకొని, ఫోటో లేని వాళ్ళందరూ మాకు ఫోటో లేదు అని బాధపడకుండా చేసుకుంటాం కోసం ఆ ఫోటో. బ్యూటిఫుల్ అక్క. చాలా అద్భుతంగా, చాలా పెద్ద కార్యక్రమమే. పాదయాత్ర చేసిన వెంటనే మళ్ళీ అహోరాత్ర మహాయజ్ఞం అనేది కూడా చేయబోతున్నారు కాబట్టి స్వామి కృప మీపై పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞత. అయితే చిన్న వినతి పద్మిని, దీనికి ఎన్నో లీటర్ల నెయ్యి మనకి కావాల్సి వస్తుంది. ఎందుకంటే థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. శ్రీపాదరాజం శరణం ప్రపత్తి. శ్రీదత్తరాజం శరణం ప్రపత్తి.